Hello friends, welcome to Aha Oho channel. So finally the most awaited పెద్ది మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా థియేటర్ నుంచి. హలో గైస్, ఇప్పుడే పెద్ది మూవీ చూసి వస్తున్నా హార్కిన్స్ థియేటర్ నుంచి. అసలు ఒక మాటలో చెప్పాలంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుర్రి. నేను ఇప్పుడు $27 పెట్టి పోయినా. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. సో ఇట్ వాస్ టోటలీ డిసప్పాయింటింగ్. అసలు ఎందుకు తీస్తారా నాయన ఇట్లాంటి మూవీలు? అసలు అరే, ఆ డైరెక్టర్ గానికి తెలివి లేదు, ఈ స్టోరీ రైటర్ గాడు ఏం రాస్తాడో ఆయనకి తెలివి లేదు. ఇంట్లో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే సరే, రామ్ చరణ్ యాక్టింగ్ మంచిగా ఉంది, చాలా కష్టపడ్డాడు. కానీ ఒక్కని చేతిలో ఏముంటుంది, ఆడ ఎట్లా యాక్ట్ చేయమంటే అట్లా చేస్తాడు. బట్ ద డైరెక్టర్ అండ్ ద స్టోరీయే లేదు. అసలు ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి అసలు మూవీలా అంటే. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టిర్రో అసలు మన తెలుగు ఇండస్ట్రీ సిగ్గు తెచ్చుకోవాలి. ధురంధర్ లాంటి మూవీస్ వచ్చే ఈ టైంలో అసలు అన్ని దేనికి పనికిరాని మూవీస్, ఏదో 2-3 సాంగ్లు పెట్టి మసాలాస్ పెట్టేసి ఏదో స్టోరీ పెట్టి ఫోర్స్బుల్ లవ్ స్టోరీ అనమాట అది. ఫోర్స్బుల్ లవ్ స్టోరీలు పెట్టి ధమాకులు ఖరాబ్ చేసి అసలు తెలుగు ఇండస్ట్రీ నాశనం పట్టిస్తున్నారు. ఎవడో డైరెక్టర్ బుచ్చిబాబా బిచ్చిరెడ్డి, ఎవడో ఆడు ఇట్లాంటి మూవీస్ తీసడం ఆపేయాలి బాస్. ఎందుకంటే అరే, ఎక్కడ పోతుంది ఇండస్ట్రీ, ఎక్కడుంది? హాలీవుడ్ లెవెల్లో రీచ్ అవుతాము, బంక్ అవుతాము అని చెప్తారు. ఇవన్నీ గివా సినిమాలు తీసేటివి. అసలు నలుగురు ఉన్నారు థియేటర్లో. నేను పోయిన థియేటర్లో నలుగురే. ఆడనే అర్థమైపోయింది సినిమా బిస్కెట్ ఏమో అని. ప్రీమియర్ షోకే 4 ఉన్నారు. దయచేసి ఎవ్వడు పోకుర్రి ఆడికి, ఈ సినిమాలకి. పెద్ది ఈజ్ ఎ డిజాస్టర్. అసలు అందులో ఏముంది ఏందో, ఏదో ఇక ఫ్యాన్స్ కొంచెం సంకలు గుద్దుకోనికే కొన్ని సీన్స్ అవి ఉన్నాయి. కానీ అసలు క్రికెట్ ఎందుకు ఆడతాడు, మళ్ళా కుస్తీ ఎందుకు ఆడతాడు, మళ్ళా రన్నింగ్ ఎందుకు చేస్తాడు, ఏందో నేషనల్ లెవెల్ అనడానికి జుజుబి ఇట్లా గల్లీలో క్రికెట్ ఆడతాం కదా, గల్లీలో గిల్లిదండ ఆడినట్టు అనమాట. ఏందో నేషనల్ టీమ్ ని జోక్ చేసేసారు. కుస్తీ అంటే ఇట్స్ ఏ ఆస్థా ఆఫ్ ఇండియా. కుస్తీ పోటీ అనేది అంత ఆస్థా, దాన్ని మొత్తం జోక్ చేసి పడేసారు. క్రికెట్ ఆడినట్టు కుస్తీ కొట్లాడతా అన్నట్టు, నేను ముట్టించుకున్న ఆట ఆడినట్టు నేను ఇది ఆడతా, నేను గిల్లిదండ ఆడినట్టు నేను క్రికెట్. ఏందేందో లాజిక్స్ ఉన్నాయి అలా. అసలు కుస్తీలా క్రికెట్ పెట్టాడేమేందో. అసలు ఏం చెప్పాలి, ఏందో కామెడీ లేదు, ఏం లేదు. అక్కడక్కడ అడ్డమైన కామెడీ. ఉమెన్ అయితే ఎంత ఆబ్జెక్టిఫై చేసిరంటే పాపం, దాన్ని తీసుకొని వచ్చి శ్రీదేవి కూతురు, దాని పేరు జాహ్నవి కపూర్, మొత్తం ఆబ్జెక్టిఫై చేసారు ఉమెన్ అయితే. అసలు తెలుగు ఇండస్ట్రీ సిగ్గుతోని తలదించుకోవాలి. అంతగానో ఆబ్జెక్టిఫై అరా నీ అమ్మ సబటల్లారా. ఏందో ఈ మూవీ అయితే. మై రివ్యూ ఫర్ పెద్ది 0/5. ఇది చూడకుర్రా నాయన, అది దాంట్లో వచ్చినా చూడకుర్రి. ఏదో ఇక సరే, నేను కూడా మెగా ఫ్యాన్నే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే, మన రామ్ చరణ్ ఫ్యాన్నే. కానీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్. లైక్ అట్లీస్ట్ ఏదో బాగుంటుంది అనుకున్నాను. వీ కెన్ గివ్ సమ్ క్రెడిట్ టు రామ్ చరణ్ బికాస్ ఆఫ్ హిస్ యాక్టింగ్, ఆ బాడీ బిల్డ్ చేయడానికి అని అదంతా కష్టపడ్డాడు బాగా. ఏదో హిట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇంత డిజాస్టర్ అవుతుందని ఆయనకు కూడా తెలియదు. సో ఇక నేను ఏంటి చేస్తున్నా నా రివ్యూ 5కి ఏమి. సో మై ఓవరాల్ రేటింగ్ ఇవ్వాలి ఇప్పుడు అంటే అసలు 0 ఇస్తాను 5కి. కాకపోతే ఇప్పుడు రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు, ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు, ఇంకా సాంగ్స్ కొన్ని ఐటమ్ సాంగ్స్ అనేవి అని అందరు కష్టపడతారు కాబట్టి వాళ్ళందరు కష్టం ఉంచుకోవద్దు. కాబట్టి ఎట్ ద మ్యాక్స్ 2.5 ఈజ్ మై జెన్యూన్ రివ్యూ. నేను చూసి వస్తున్నా, కొంచెం మొత్తం ధమాక్ ఖరాబ్ అయిపోయినుండే. మొదలై ఫీనిక్స్లో కూడా చాలా ఎండలు ఉన్నాయి. దాని మీద మళ్ళీ నేను ఈ మూవీ చూసి వచ్చిన. సో ఎట్ లాస్ట్ నేను చెప్పబోయేది ఏంటి అంటే, డోంట్ వేస్ట్ యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఆన్ దిస్. ఈవెన్ నెట్ఫ్లిక్స్లో వచ్చినా కానీ చూసిర్రు అనుకో, టైం బొక్క. ఎందుకంటే దాంట్లో లాజిక్ లేదు, స్టోరీ ఒకటి, ఇతను చేసింది ఒకటి. అసలు స్పోర్ట్స్ని ఇట్లా అవలీలగా మార్చుతూ ఉంటాడు అనమాట. సో దట్స్ లాజికల్ లెస్ అండ్ ఇల్లాజికల్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే జగపతి బాబుకి ఏదో చేద్దాం, ఏదో చూపిద్దాం అనుకోరు, ఏదో ముసలోనే క్యారెక్టర్ ఇచ్చిర్రు. అది అంతగానం యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అండ్ జాహ్నవి ఎందుకుందో దానికే తెలియదు. ఎస్పెషలీ ఆబ్జెక్టిఫైయింగ్ ఎ గర్ల్ దానికోసం ఉంది. ఇక విలన్ గాడు అమ్మో అదొకటి
ఇంపార్టెంట్. విలన్ గాడు స్టార్టింగ్ విలన్ లెక్క ట్రై చేద్దాం అనుకుంటాడు, కొద్ది వరకు వస్తాడు, మళ్ళీ లాస్ట్కి ఇది అందరు ఫ్రెండ్స్ అవుతారు. అట్టెట్ అవుతారు ఏందనేది అది నాకు అర్థం కాలే. ఇక రొమాన్స్ ఇవాళ రేపు పోరలకి పోరీలు పడాలంటే నానా కష్టాలు అయిపోయింది. దాంట్లో హీరో ఏం చేయకుండానే ఉత్తగానే జస్ట్ ఇట్లా వచ్చి ఒళ్ళో పడిపోతుంది అనమాట. అట్లా డైరెక్ట్ పెళ్ళి అంటది, అది అంటది, ఇది అంటది, ఏందో అసలు ఫోర్స్డ్ లవ్. ఈ హీరో హీరోయిన్ మధ్యలో ఆ కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలే. అండ్ ఫైట్స్ ఇక అక్కడక్కడ చూపించారు. అరే ఈ డైరెక్టర్లకి జర తెలుగు ఇండస్ట్రీలో కూడా చెప్పుర్రా నాయన, వాళ్ళకి అసలు ఏంద్రా నాయన, ఏం ఫుట్బాలా ఇట్లా అంటే టప్పు కొడితే పైకి లేచేటట్టు అది ఎవడైతాడ్రా నిజంగా ఫైటింగ్ చేసి చూడమని ఒకసారి ఆ డైరెక్టర్ వాళ్ళని. నిజంగానే ఒకడు గుద్దుడు గుత్తే ఈకేమో ఆడికి పడతాడా? ఎవరికి కావాలా ఇవన్నీ? రియాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేసేది రియాలిటీ. హీరోడు కొడితే ఆడు అక్కడనే ఉండాలి, కొట్టాలి, ఉబ్బాలి. ఓడు ఇట్లా రక్తాలు వచ్చి సర్కిల్స్ బౌన్సర్లు అవి బాళ్ళు కూడా పోతారు వాడిని బౌన్సర్లు మన వాళ్ళు కొడుతుర్రు. అట్లా ఇంకెన్ని రోజులు రా నాయన ఈ తెలుగు ఇండస్ట్రీని మీరందరూ అసలు ఎట్లా పట్టిర్రు అంటే పడిశం పట్టినట్టు పట్టిర్రా నాయన. ఈ అమ్మాయి అందరు కొత్త కొత్త డైరెక్టర్లు ఆడు అసలు ప్లీజ్ స్టాప్ డైరెక్టింగ్ ద మూవీస్, తెలుగు మూవీస్ ఎస్పెషల్లీ. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇజ్జత్ దియకుర్రి. అండ్ $27 ఏంద్రా నాయన ఆ టికెట్కి. ఈ అసలు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 2.5 రివ్యూ అవుట్ ఆఫ్ 5. అండ్ ఇది ఇంత జెన్యూన్గా చెప్తున్నా, మీ అందరు టైం సేవ్ చేస్తున్నా. సో దీంట్లో కొంతమంది హర్ట్ అవుతుండొచ్చు ఫ్యాన్స్, అది ఇది. నేను కూడా మంచి పెద్ద ఫ్యాన్నే, కానీ నేను జెన్యూన్ రివ్యూస్ ఇస్తా, జెన్యూన్ టాక్సే ఇస్తా. సో నాకైతే నచ్చలే 2.5. ఇక మీరు నెక్స్ట్ చూసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆహా ఓహో అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇట్లాంటి వీడియోసే నిజంగా జెన్యూన్గా పెడుతూ ఉంటాను అనమాట. సో సీ యూ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆహా ఓహో. టేక్ కేర్.